నాన్న, మనకి సొంతిల్లు లేదని అమ్మ ఎప్పుడూ బాధపడుతూ ఉంటుంది కదా. నేను పెద్ద అయిన తర్వాత మన కోసం సొంతిల్లు కడతాను. ఐ వాంట్ టు బికమ్ an కన్స్ట్రక్షన్ ఇంజనీర్ నీలాగే. నువ్వా? ఫీల్డ్ వర్క్ అంటే ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్ చదివి పెద్ద పెద్ద బిల్డింగులు కట్టాలా? నీలాంటి అమ్మాయిలు చేసే పని కాదు ఇది. మంచిగా అమ్మ మాట్లాడిన జాబ్ ఏదో చేసుకోవచ్చు అక్క. ఎందుకక్క సివిల్ ఇంజనీరింగ్ అంటే ఎక్కువ ప్రెషర్ తీసుకుంటున్నావు? కట్టడానికే చదివింది, చదివిన తర్వాత ఖచ్చితంగా కడుతుంది. ఆ బిల్డింగ్లో నువ్వు ఏ ఫ్లోర్లో ఉండాలో ఇప్పటి నుంచే ఆలోచించుకో. మీ పేరు? ఏమనుకోకండి సార్, మా వాడు సినిమా హీరో అవుదామని ఇలా రియల్ ఎస్టేట్ లో బ్రోకర్ అయ్యాడు. మార్కెటింగ్ ఏజెంట్. ఇక్కడ ఫ్లాట్స్ అన్ని సేల్ చేయాలనేది నా ప్లాన్. మీరేం ఊరికే చేయగలదండి, కావాలంటే కమిషన్ తీసుకోండి. ఓకేనా వసు గారు? ఏంటి బా అప్పుడు ఎమ్మని పడేసా? ఈ ప్రపంచంలో స్వార్థానికి మించిన సాటిస్ఫాక్షన్ ఇంకోటి లేదు. ఈ బిల్డింగ్కి బేస్మెంట్ ఎలాగో మన ఫ్రెండ్షిప్కి నమ్మకం అలాంటిది. అది నువ్వు పోగొట్టుకున్నావు అఖిల్. ఇంకెప్పుడు నాకు కనిపించకు. నువ్వు పెట్టుకున్న డ్రీమ్ చాలా పెద్దది వాసు. నువ్వు చేసే ఈ చిన్న చిన్న ప్రయత్నాలన్నీ కలిసి ఏదో ఒకరోజు నిన్ను పైకి తీసుకెళ్తాయి. నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, ప్రయత్నించడం ఆపకు. అందులో మనం హ్యాపీగా ఉండొచ్చు. ఎవరేమనుకున్నా సరే నా ప్రయత్నం మాత్రం ఆపను.